ప్రజల్లో ఉండాలనుకునే దానికన్నా నాయకుడు అనేటోడు నియోజకవర్గ ప్రజలను తీసుకెళ్ళాలి కదా. నియోజకవర్గ సమస్యలు వాళ్ళ ముందు చెప్పాలి కదా. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఏమనుకుంటాడు, ఇంతమంది ముందు ఒక సమస్యకి నేను మాట ఇచ్చినా ఇది పరిష్కారం చేయాలనుకుంటాడు. నువ్వు వాళ్ళని తీసుకుపోయి లోపటింట్లో నువ్వు ఒక్కడ మాట్లాడుకొని నీ టెండర్ నువ్వు చూసుకొని నీ పని నువ్వు చూసుకొని ప్రజలను సార్ చాలా బిజీగా ఉన్నాడు కలుస్తున్నాడు అంటే ఆ మిస్టేక్ కింద ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళు చేసిండు. చెప్తున్నాను కదా, మేమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండో కాలంలో, మొదటి కాలం కాకుండా రెండో పీరియడ్ లో సెకండ్ టర్మ్ లో అందరూ కేసీఆర్లే అయ్యారు. ఇంత ఓపెన్ గా స్వామి గౌడ్ మాట్లాడుతుంది కనుక రాజకీయంగా స్వామి గౌడ్ని ఎదగనీయలే. అందరూ ఇది యాక్సెప్ట్ చేయండి. ఇంత ఓపెన్ గా స్వామి గౌడ్ మాట్లాడడానికి స్వామి గౌడ్ టార్గెట్ అయ్యిండు. సరే, టార్గెట్ అయితే భయపడేది లేదు. నా తల్లిదండ్రి నిజాన్నే మాట్లాడమన్నారు, వాళ్ళ కోసం ఆ రోజు నిజాన్ని మాట్లాడినా, నా పొట్ట కోసం నిజాన్ని మాట్లాడినా, నా పొట్టను కొట్టడానికి ఎవడు ప్రయత్నం చేసినా వాని కాలర్ బట్టి గుంజినా వాని తాతను ప్రశ్నించిన. క్వశ్చన్ అరేది కాదు ఏ నాయకుడు నా గురించి ఏమనుకున్నా. నేను చెప్పదలుచుకున్నది ఇది, కేసీఆర్ ను తప్పోండి చేసి అహంకారం చెప్పి ముద్ర చేసింది సోకాల్డ్ లీడర్సే. అంతే తప్ప కేసీఆర్ కేసీఆర్ ఉంటే ఉండొచ్చుగాక, కానీ ప్రజలు పోయినప్పుడు అలాంటి ఎన్నడు కూడా అహంకారం కాదు. తనది చుట్టూ కూర్చొని 50 కేసీఆర్ కుల వివక్షత ఉంటది, అంటే అణగారిన వర్గాలు. లేదు, అది చాలా పొరపాటు. ఆయన ఎన్నడు కూడా ఏ కులాన్ని పక్కన పెట్టి మాట్లాడలేదు ఈ రోజు వరకు. నాకు పరిచయమైన కేసీఆర్ దగ్గర నుంచి, అంటే మీ ఉద్యమ పార్టీ వాళ్ళు పెట్టి బయటకు వచ్చినాక మేము కలిసి పనిచేసినప్పటి నుంచి ఎన్నడూ కూడా కేసీఆర్ ఎవరిని పక్కన పెట్టలేదు. మీకు ఒక మాట చెప్తా, జై తెలంగాణ అని ఒకటి బట్టలు ఇప్పుకొని రాసుకొని తిరుగుతాడు. ఇప్పటికి కూడా ఏట మీటింగ్లో అయినా వస్తాడు. ఒక పిల్లగాడు, వాడు ఒరిజినల్గా ఎస్టీ, అదేమి జాతి అంటారండి, కావలలో అది కూడా పిచ్చకుంట్లలో, పిచ్చకుంట్ల క్యాస్ట్ అని అంటే ఊర్లో పందులు పెంచడం, పందులు పడడం, పందులు అమ్ముకొని బతకడం అనే క్యాస్ట్. అది చాలా తక్కువ ఉంటాయి. అందులో నుంచి వచ్చినాడు పాపమాడు. మరి మా అందరితో పాటు మా పక్కన కూర్చొని భోంచేసండి పెద్ద ఆయనతోటి. ఆయన ఒక్కడే కాదు కదా, లీడర్కు అదే గౌరవం ఉన్నది, ఉద్యమంలో పనిచేసిన అదే గౌరవం. కాకపోతే ఒకటే, లోపలికి వెళ్ళగలగాలి, తీసుకెళ్లే నాయకుడు కావాలి. అగో ఆ సమస్యనే కేసీఆర్ గారికి చెడ్డ పేరు తెచ్చింది తప్ప, కేసీఆర్ ఉంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి అహంకారము అది అట్లాంటివి ఉంటే కోట్లు సంపాదించుకున్న దగ్గర ఉండొచ్చు. మరి ఇంత బాగానే చెప్తురన్నా, అంటే మీరు కేసీఆర్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, కేసీఆర్ చుట్టూన్న నాయకులు ఇట్లా చేసిరన్నారు, మరి ఆ నాయకులను దాటి కేసీఆర్ గారు ఎందుకు జనాలలోకి రాకలేదు? మీకు ఆశ్చర్యం, ఈ వ్యవస్థలో ప్రత్యేకించి ఒక ఆర్గనైజేషన్కు కొంతమందికి కొంత విలువ ఉంటుంది. వాడిని కాదనిపోతే ఆ ఊర్లో ఇంకెవరిని, నీకు డెమోక్రసీ ఇంత బలంగా కాలేదు. ఎంత బలంగా అయింది కేసీఆర్ అంటే, ఎవడో సామిగౌడు లాంటి వాడో ఎల్లయ్యనో మల్లయ్యనో ఆ ఊళ్ళో నిలబడి చెప్తే వీడు తెలివిమంతుడు పెద్ద లీడరు, వీడు చెప్పిందే వేదంరా, వీడు చెప్పినోనికే ఓటేయాలని మూసా పద్ధతిలోనే ఇంకా మన కోటింగ్ జరుగుతోంది ఇప్పటికి కూడా. స్టిల్ నౌ ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఎవరో 4 దుఃఖాలు చదువుకున్నాడు వారంతలో వాడు ఓటేస్తున్నాడు, కానీ మళ్ళా అదే పంపకాలు అదే కథలు, వాడు ఉంటేనే వాడు చెప్పిందే వేదమే. ఇప్పుడు ఓట్లేసేటోళ్ళందరూ వాళ్ళు ఇష్టానుసారంగా ఎవరు వేస్తున్నారు చెప్పండి? ఎవరి ఇష్టానుసారంగా ఓటేశారు? ఇష్టానుసారంగా ఓటేస్తే మీకు ఒక మాట చెప్తా, ఇప్పుడు కాంగ్రెస్ కు పడ్డా ఇష్టానుసారంగా కాదా? ఇంతకు ముందు మీరు ప్రచారం చేశారే, మీరంటే మీరు కాదు, ఇంతకు ముందు ఎవరైతే నాయకులు గర్వం, ఆ కుటుంబానికి గర్వం ఉంది, అహంకారం ఉందని ప్రచారం చేశారే, ఆ అహంకారం ఉందని అన్నటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మి ఈయన ఇంత మంచి పనులు చేస్తే ఒకసారి నేను దించాలన్న ఉద్దేశంతో ఓటేశారు. అది కాంగ్రెస్ పరిపాలన చూసి, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన. రేవంత్ రెడ్డి ఒక విద్యార్థికుడు, 100% మంచి నాయకుడు, కానీ అంటే కేసీఆర్ మంచోడు అంటున్నారు, ఇటు రేవంత్ రెడ్డిని మంచోడు అంటున్నారు. అందులో ఎవరిని ఎందుకు మూర్ఖుడు అనాలి? అందులో మూర్ఖత్వం ఏముంది? రేవంత్ రెడ్డి గారు డెమోక్రసీ నిలబడ్డాడు, ఆయన ముఖ్యమంత్రి అయితే కొంత తోడే ప్రచారం చేసిండు, ఆయన ప్రచారం ఆయన చేసిండు. ఎప్పుడు లేదండి, ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. మేము వీళ్ళకన్నా రేపు మర్యాదకరమైన కొన్ని సీట్లు వస్తాయి చాలు అనుకున్నారు, కానీ ప్రజలు ఏ అహంకారం అయితే ఏ కోపం అయితే ప్రదర్శించారో అది మీకు ఓటుగా మారింది. సరే అన్న, మీరు అన్నట్టే కేసీఆర్ కి అహంకారం ఉందని ప్రజలు భావించిండ్రు. సరే, ఆయనకి లేదు. నేనలే కేసీఆర్ కి అహంకారం ఉంది, అహంకారం లేదు, ప్రజలే భావించిండ్రు అని అంటున్నారు. ప్రజలు భావించడానికి సోకాల్ నాయకులు కారణం అని చెప్పాను నేను. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎట్లా పాసిబుల్ అయింది? తెలంగాణలో అంతా మా ఊళ్ళే కదా ప్రతినిధులు, మొత్తం తెలంగాణలో మేమే కదా. కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ చేసేదాకా మేమే కదా లీడర్లు.
ఏ నియోజకవర్గానికి పోయినా ఎవరిని కలవకుండా చేసింది ఈ నాయకులే కదా. ప్రజలు ఏమనుకున్నారు, మేము ఓటేసింది కేసీఆర్ను మేము డైరెక్ట్గా చూడాలి మాట్లాడాలని అనుకొని మీ వెనక రావాలనుకున్నారు. మీరు ఎప్పుడు ఆయన కలవడు, ఎప్పుడు దూరం పెడతాడు అని మీరు చెప్పబడతారు. దానికి తోడు 24 గంటలు పోలీసు వాళ్ళు ముఖ్యమైనడు కాబట్టి భద్రతా వలయం ఉండే. ఈ కారణాలను చూసిన ప్రజలు ఖచ్చితంగా మన నాయకులు చెప్పింది నిజమేరా అన్న ఉద్దేశంతో ఓటేశారు. అది కాంగ్రెస్ కలిసి వచ్చింది. కలిసి వచ్చిన కాంగ్రెస్ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటారా తెలంగాణ? నేను ఫెయిల్ అయిందంటలేను, కానీ దాంట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పుట్టక ముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఆ పార్టీలో. ఆ బాధ కొద్ది మాట్లాడతారా, దేనికోసం మాట్లాడతారా తెలియదు, కానీ అది ఒకవేళ ఇబ్బందుల పాలైతే అది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు, అందులో వాళ్ళ వల్ల వాళ్ళే నష్టపోతారు. నేను అనేది ఏంటంటే, నిజంగా మీరు ఏ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రజల పథకాలకు హామీలు ఇచ్చారు? అసలు బడ్జెట్ ఎంత? మీరు ఇచ్చినటువంటి హామీల బడ్జెట్ ఎంత? 7వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు సైకిళ్ళు ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి? నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఒకటి కళ్యాణ పథకం, అది దానికన్నా మేము ఇంకా జోడిస్తాం, మంచి పని చేస్తామన్నారు. మేము వెరీ గుడ్ రా, మంచి పని చేసిండు అనుకున్నాం. ఈ రోజు కూడా నేను అప్రిషియేట్ చేస్తా, కానీ ఏది తులం బంగారం ఎక్కడ పోయా? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైందని స్వామి గౌడ్ గారు చెప్పారు. నేను ఒక్కటే అంటున్నా, పథకాలు అమలు చేయటంలో వెనుకబడి ఉన్నారు కాబట్టి నేను మాతో ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ పార్టీతో విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మళ్ళొక్కసారి పునరాలోచించుకొని ఏది చేయగలదో ఆ విషయం చెప్పండి. అంతేగాని ఎస్ మీరు చేస్తున్నారు, కానీ ఎంత మటుకు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ప్రకటనలకు పరిమితం కాదు, పనికి పరిమితం కావాలని కాంగ్రెస్ ని హెచ్చరిస్తా ఉన్నారు. మీకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు గతంలో మీరు ఏకీభవిస్తారా? ఆల్మోస్ట్ ఆల్ అన్ని నిర్ణయాలు ప్రజల కోసం ఏకీభవిస్తాను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏదైతే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందో వాటితో కూడా మీరు అంగీకరిస్తారా? అవును, అంగీకరిస్తారు కదా? తప్పకుండా. రైట్, ఒక్క నిమిషం అన్న, ఇది మీలే కదన్నా కూర్చుంది ఈ ఫోటో అన్న? ఈ ఫోటో నిన్న ఒక కార్యక్రమంలో ఇచ్చారు, నేను వారికి చెప్పాను, తెలంగాణ తల్లి రూపు మార్చడానికి చేసినటువంటి ప్రయత్నం మంచిది కాదు. కేసీఆర్ గారు ఇప్పుడు మనం ఎందుకు చెప్పానమాట అంటే, ఇందిరాగాంధీ భరతమాత చిత్రాన్ని రూపకల్పన చేసింది. ఇందిరాగాంధీ భరతమాత చిత్రాన్ని రూపకల్పన చేసినప్పుడు మాననీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎందుకు మార్చలేదు? ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు మార్చలేదు? కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పోరాట రూపం తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుంది, బంధించ సంఖ్యలలో బంధింపబడ్డది అని చెప్పి ప్రజలందరికీ చెప్పి సంఖ్యలు దింపి ప్రజల్లోకి ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళాం, ఒక రూపాన్ని తీసుకెళ్ళాం. ఆ విక్రమ్ గుడిసె వరకు పోయింది. ఆ రూపాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చాలనుకోవటం సమంజసం కాదు, అది తప్పు అని చెప్పి నేను ఓపెన్ గా చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అంటే ఒకసారి ఇప్పుడు ఒక సమావేశంలో వాళ్ళు ఇచ్చినప్పుడు తెలంగాణ తల్లి అని చెప్పి ఒక పార్టీ నమ్ముతున్నది, అది అట్లా బయట పారేయటం నాకు మర్యాదకరం కాదు. కాబట్టి వాళ్ళు ఇచ్చారు, తెచ్చిపెట్టుకున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారిని తెలంగాణ కాంగ్రెస్ మిత్రులను అడుగుతా ఉన్నాను, మన భార్యకైతే వడ్డానం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ తల్లికి ఉండకూడదా? భూమాతను తల్లి అని కొలిచేటటువంటి తల్లిని భూమాత అని అంటే దేవతా రూపాన్ని ఆలోచన చేస్తున్నాం. దేవతా రూపం ఆలోచన చేసినప్పుడు కిరీటం ఉంటే పోయిన నష్టమేముంది? వడ్డానం తీసేయడంలో ఉద్దేశం ఏంది? మన భావము ఉన్నతంగా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ యొక్క ఇక్కడ జరిపిన అన్ని కూడా చెరిపేయడం. అన్ని కాకపోవచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కొన్ని అన్న మార్చాలని అనుకున్నదేమో కాంగ్రెస్ గవర్నమెంట్. నేనైతే ఓపెన్ చెప్తాను, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి కక్ష సాధింపులు చేస్తున్నాడా? కక్ష సాధింపు చర్యలే కదా అన్ని. ఇంకోటి ఎందుకు కక్ష సాధింపు అంటున్నానంటే, కేటీఆర్ గారు Formula-1 రేస్ తీసుకొచ్చారు, కార్ రేస్. ప్రపంచం అగ్రభాగాన కూడా తెలంగాణ నిలబెట్టాలని ఒక మంచి ఆలోచన చేశాడు. కానీ అది నడిబొడ్డున పెట్టడం కొంత ఇబ్బందికరం అయ్యి ఉండొచ్చు, కానీ ఒక Formula-1 రేస్ తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. అది తెచ్చే క్రమంలో జనరల్గా ఒక్కొక్కసారి ఏమైతుంటుందంటే, పిల్లగాడు ఏడుస్తుంటే ఆదుకునడానికి పరిగెత్తుతున్నటువంటి తల్లి పొరపాటున కడపదలి కింద పడిపోతుంది. పొరపాటు జరుగుతుంది. ఆమెలో ఉన్న ఉద్దేశం ఏంది? బాబుకు ఏం జరిగిందో అని ఆతృతతో పరిగెడుతోంది. ఆ ఆతృతలో ఆ Formula-1 తీసుకురావాలనే ఒక ఆతృతలో ఉరుకులాటలో పరిగెత్తడంలో అడ్మినిస్ట్రేషన్ జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు. కానీ మాట్లాడితే
అరెస్ట్ చేస్తామని అన్ని కోట్ల రూపాయలు ఆయన ఖాతాలోకి వచ్చినాయని ఎవరికి దోచిన స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వటం వలన అది కక్ష సాధింపులకు కనబడుతుంది. బట్ ఇక్కడ అంటే వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిండు ఇష్టానుసారంగా. ఎందుకంటే కొన్ని ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నేను చెప్పేది అదే. విరుద్ధంగా అప్పుడు ఒకటి తీసుకురావాలనే ఉద్రేకంలో, మంచి ఆలోచనతో, తొందరపాట్లో పరిపాలన పొరపాట్లు జరిగి ఉండొచ్చుగాక, వాటిని మీరు ఒక మాట ఒక ఎలక్షన్లో నిలబడ్డప్పుడు నాలాంటి, ఇంతకుముందే మీకు చెప్పాను మళ్ళీ ఒకసారి, ఇంకా చాలా మంది ఊరికి అదే చెప్తాడు అంటూ ఉంటారు, నాలాంటి ఏ చదువునటువంటి వాడు ఒక మామూలు ఉద్యోగం చేసుకునేవాడు అదృష్టం బాగలేకనో అదృష్టం బాగుండో కర్మగాల్లో ఒక మంత్రి అయ్యిండు అనుకుందాం. ఆ మంత్రి అయినప్పుడు తనకేం తెలియదు, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, రూల్స్, ఫైనాన్షియల్ రూల్స్ ఏం తెలియవు. అందుకోసమే అవి చెప్పడం కోసమే చుట్టుపక్కల 5-6 మంది మంత్రులు ఉంటారు, ఒక ఓఎస్డి కూడా ఉంటాడు, ఐఏఎస్ పాస్ అయిన ఓఎస్డి ఉంటాడు, మిగతా వాళ్ళు ఒక 5-6 మంది పిఎల్ ఉంటారు. వీళ్ళంతా దేనికోసం ఉన్నారు, నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా, ఇవి అమలు చేయవచ్చా లేదా అని చెప్పడానికి ఉంటారు, రూల్ పొజిషన్ చెప్పడానికి వాళ్ళంతా ఉంటారు. కేటీఆర్ చుట్టూ కూడా వీళ్ళంతా ఉన్నారు కదా, మరి వాళ్ళ బాధ్యత ఏమైంది? నేను అనేది ఏంటంటే పొరపాటు జరిగితే ఖచ్చితంగా ముందు అఫీషియల్గా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసలు మీరు లేవెత్తిన అంశాన్నే చెప్తా, బాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న ఆరోపణ ఏంటంటే అధికారులకు అసలు అధికారమే లేకుండా పాలించారు, కుటుంబ పాలన జరిగింది. ఆ మాట అధికారులు చెప్పాలి. నేను అనేది ఏంటి, ఇక్కడ అధికారులు చెప్పాలి. మీకు అడ్మినిస్ట్రేషన్, మీకు పరిపాలన, మీకు అవకాశం ఇచ్చిరా లేదా నువ్వు చెప్పాలి. చెప్తే నువ్వు చదువుకున్నది దేనికో ప్రజలు అడుగుతారు. నీకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి చేసి నీకు పోస్టింగ్ ఎందుకు ఇచ్చింది, ఇన్ని లక్షల రూపాయల జీతం ఇచ్చి ఒక కారు ఇచ్చి నీకు ఇన్ని హంగులు, ఇంత బంగ్లా ఎందుకు ఏర్పాటు చేసింది? మంత్రి చెప్పినట్టు తలకాయ ఊపి వెనక తిరిగి పరిగెత్తడానికి కాదు, రూల్ పొజిషన్ చెప్పడానికి, ఫైనాన్షియల్ కోడ్ చెప్పడానికి, ఏ దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టవచ్చు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టవచ్చు చెప్పడానికి మీరు ఉన్నారు. కానీ అట్లా తిరగబడితే ట్రాన్స్ఫర్లు చేసేస్తారు, చేస్తారు. తయారు ఉండాలి కదా, నువ్వు ఆఫీసరు కదా. నా ఉద్దేశం ఏంది, నిన్ను మార్చారు, నిన్ను మార్చినప్పుడు పోవడానికి కష్టం ఏంటి? నువ్వు మంచిగా చేసినావు కదా. లేకపోతే మీరు ఈ రోజు కేసు ఎందుకు ఎదుర్కొంటున్నారు ఆఫీసర్లంతా? మీరు పోనందుకే, మీరు ఆ సుఖాలకు ఆ లాభాలకు అలవాటు పడిపి అధికారులంతా ఆయనకు ఎదురు చెప్పకపోవడం వలన పొరపాటు జరిగింది. నేను అనేది ఏంటి, ఎవరైనా ఖచ్చితంగా అపోజ్ చేయాలి, మీకు ఆశ్చర్య వై నాట్. నేను అనేది ఏంటి, గతంలో ఒక జూనియర్ అసిస్టెంట్, మా సంఘానికి సంబంధించిన వ్యక్తి జూనియర్ అసిస్టెంట్, ఖచ్చితంగా ఒక మంత్రి చెప్తే సార్ ఇది చెయ్యను, కావాలంటే రాసిస్తాను కానీ ఈ పని చేయడానికి అవకాశం లేదు అని చెప్పి రాసి చిట్టాడ పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సెక్రటేరియట్ నుంచి ఆఫీసర్ పోయి ఇంటికి పోయి తీసుకొచ్చాడు, నువ్వు నీకు నచ్చిన పని చేతూ రమ్మని తీసుకొచ్చాడు. అంత స్ట్రిక్ట్ గా. అంటే నేను అనేది ఏంటంటే మన ప్రభుత్వ ఉద్యోగం, నువ్వు ప్రజల జీతాల నుంచి జీతం తీసుకుంటున్నావు కాబట్టి ఆయన నేను ఒత్తిడి చేస్తే ఇమ్మీడియట్ గా రాసి ఫైల్లో పెట్టు. అంతేగాని ఆయన ఇప్పటికి కూడా ఇంకో మాట అంటున్నా, కేటీఆర్ గారు చెయ్యమని ఎక్కడ రాసి సంతకం పెట్టిన కాగితం మీ ఫైల్లో ఎందుకు లేదు? లేదు. పోనీ నువ్వన్నా ఇది పద్ధతి కాదని రాసినటువంటి ఫైల్ నోట్ ఫైల్లో ఉండాలి కదా, అది లేదు. మొత్తం తప్పంతా ఒక పొలిటీషియన్ మీద నెట్టేస్తే, పొలిటీషియన్ తప్పు చేసి ఉంటాడు. నేననేది ఒకటే, తప్పులు జరిగితే ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ రిపోర్ట్ను డైరెక్ట్ అసెంబ్లీలో పెట్టి చర్చించండి. అంతేగాని ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం వల్ల, నేననేది ఏంది, మనం ఎలక్ట్ అయ్యింది బురద జల్లుకోవడానికి కాదు, ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజల పరిస్థితులు ఏంటి, ఈరోజు నేరాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, హైదరాబాద్ నగర్ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఉన్నామా? ప్రజాస్వామ్యంలో మైకులు ఇసిరేసుకోవడం, రాళ్ళు ఇసుకేసుకోవడం, ఫైళ్లతో కొట్టుకోవడం కోసం అసెంబ్లీ పెట్టుకున్నామా? ఇప్పుడు అంటే మీకు 10 ఏళ్ళు టైప్ ఇచ్చారు ప్రజలు, మీ 10 ఏళ్లలో మీరు ఎంత చేసిండ్రో అంతకు ధీటుగానే ఇప్పుడు ఏడాదిలో మేము చేసుకుంటూ పోతామని కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకా అవన్నీ చెప్తే కదా ఇంతకుముందే స్టేట్మెంట్లని, అంతకు ధీటుగా చేసింది ఏందో చెప్పాలిగా. ధీటుగా చేసింది ఏంటి? 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టడం అద్భుతంగా. 6 గ్యారెంటీలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.